ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 112 అధ్యాయం 7 వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జరియడు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఇలాగా సెలవిస్తుంది కదా. అంటే ఎవని హృదయము దేవుని ఆశ్రయిస్తుందో, ఆనుకొని ఉంటుందో, వాడు స్థిరంగా ఉంటాడు, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఈ ఉదయకాలంలో నీవు ఆయనను ఆశ్రయించి ఆయనను అత్తుకొని ఉన్నట్లుగానైతే దేవాది దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకని నీకు ఎలాంటి దుర్వార్త వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు అక్కడ కూడా జడియవు. కాబట్టి ధైర్యంగా ఉండు. శ్రమ, బలహీనత ఏ వచ్చినా, ఎలాంటి ఆటంకం వచ్చినా, మరి యోబును ఉదాహరణ తీసుకుంటే ఎలాంటి దుర్వార్త వచ్చినా జరియలే. అయ్యో నీ పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, అన్ని పోయినాయి, ఎన్ని చెప్పినా కూడా ఎక్కడ జడియలే. కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి ఆయనను ఆశ్రయంగా చేసుకున్నాడు. అందుకని అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకి స్తుతి కలుగును గాక అన్నాడు కదా. ఎలాంటి దుర్వార్త వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం జడియకూడదు. కాబట్టి ఆయనను ఆశ్రయించు, ఆయనను హత్తుకొను. దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. మంచిది. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్.